ఏంటి వెజ్ శాండ్విచ్ చేసుకోవడం ఇంత సింపులా, అది కూడా ఇంట్లో ఉన్న వాటితోనే అనుకుంటారు. ఈ వీడియోని చివరి వరకు చూసారంటే, ఎందుకంటే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా వెజ్ శాండ్విచ్ ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి లేదా డిన్నర్ అలానే స్నాక్లోకి కూడా పర్ఫెక్ట్ రెసిపీ. బరువు తగ్గాలని వాళ్ళకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా లేట్ ఎందుకు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక కడాయిలోకి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, బాగా పండినవి టమాటాలు సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. రెండు కూడా ఒకేసారి వేసుకోండి. విధంగా వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా అనేది మెత్తబడిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి ఫ్రై చేయండి. నాకు ఆ క్లిప్ అనేది మిస్ అయింది. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసి పచ్చిదాన్ని వాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. నాకు ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే పడింది. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇంకోసారి మంచిగా కలుపుకోవాలి. మనకి మెత్తటి గుజ్జులా కాకుండా కొంచెం మగ్గితే సరిపోతుంది, మరి మెత్తటి గుజ్జులా అయితే కాకూడదు. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా ఎర్రగడ్డ అనేది 1/2 స్పూన్ వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకొని తెల్లగడ్డ, ధనియాలు, ఎండు కొబ్బరి ఎత్తి మిక్సీకి పట్టుకొని ఆ పొడి కానీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎలా చేసానో క్లియర్ వీడియో కూడా అప్లోడ్ చేసినా, ఒకసారి వెళ్ళి చూడండి. ఆ పొడి ధనియాల పొడి అయితే వేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో వేసుకొని గార్లిష్ చేసుకున్నారంటే మనకి స్టఫింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా స్టఫ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు బాగా హీట్ ఎక్కిన ప్యాన్ మీదకి లైట్గా ఆయిల్ కానీ గీ కానీ వేసుకోండి. మీరు నెయ్యి అయినా యూజ్ చేయొచ్చు, నేను ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ అనేటివి ఒకటి తర్వాత ఒకటి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుంటూ మంచిగా కాల్చుకోవాలి. మనకి బ్రెడ్స్ అనేటివి కూడా 2 సైడ్స్ క్రిస్పీగా వచ్చే విధంగా 2 సైడ్స్ ఆయిల్ వేసుకొని లైట్గా, మీరైతే గీ అయినా యూజ్ చేయొచ్చు, పిల్లలకైతే నెయ్యి వేసి పెట్టొచ్చు. నేనైతే ఇక్కడ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను. 2 సైడ్స్ వరకు మంచిగా ఆయిల్ లేదా గీ వేసుకొని, బటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఏమైనా వేసుకొని మీకు నచ్చింది ఆయిల్, గీ ఇలా బటర్ ఏమైనా వేసుకొని ఇక్కడ 2 వైపులు కూడా బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకున్న తర్వాత ఇవి ఇంకా ఆ స్టఫ్ అనేది మనం దీంట్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారా, ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి విధంగా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలి అనేట్టుగా చూసుకొని అన్నీ కూడా కాల్చి పెట్టుకోవాలి. చూసారా, ఈ విధంగా అయితే బ్రౌన్ కలర్ క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం కాల్చుకున్న బ్రెడ్స్ అండ్ అలాగే మనం రెడీ చేసుకున్న స్టఫ్ అనేది పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని, మనం కాల్చుకున్న బ్రెడ్ స్లైస్ ఒకటి తీసుకొని మనం చేసుకున్న స్టఫ్ అనేది పెట్టుకోవాలి. మీకు నచ్చినట్టయితే మనం ఇందాక చేసుకున్న స్టఫ్లోనే పన్నీర్ యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి పన్నీర్ శాండ్విచ్ అనేది రెడీ అవుతుంది. లేదు అనుకుంటే చికెన్ అనేది రోస్ట్ చేసుకొని వేసుకోవచ్చు, పీసెస్గా చేసుకొని. మీకు ఒకవేళ డీటెయిల్ రెసిపీ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. చికెన్ శాండ్విచ్, పన్నీర్ శాండ్విచ్, ఇంకేమైనా శాండ్విచ్ కావాల్సి ఉంటే కూడా నేనే వీడియో అనేది అప్లోడ్ చేశాను, కమెంట్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టఫ్ అని నింపేసుకొని క్లోజ్ చేసేసారంటే ఇంకో బ్రెడ్ స్లైస్తో మనకి శాండ్విచ్ అనేది రెడీ అయిపోతుంది. ఇలానే మీరు క్యాబేజ్ ఇది కాలీఫ్లవర్ లీఫ్తో కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. సాస్ కూడా నచ్చితే వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేస్తున్నాను, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైతే కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని స్టఫ్ అనేది రెడీ చేసుకున్నారంటే శాండ్విచ్ అనేది ఎంతో సింపుల్గా రెడీ అయిపోతుంది. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది పిల్లలకి ఎప్పుడు దోశ, ఇడ్లీ లాంటి రొటీన్వి కాకుండా ఈ విధంగా ఇంట్లోనే హెల్తీగా శాండ్విచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ అలాగే స్నాక్లోకి సింపుల్గా ఏదో ఒకటి అయిపోవాలి, చేసే టైం లేదు అనుకున్నప్పుడు కూడా మనం ఇది ప్రిపేర్ చేసేయచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఎంతో సింపుల్గా కూడా అయిపోతుంది. పిల్లలకి అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎవరైనా ఇష్టంగా తినేయచ్చు. నేనైతే ఈ శాండ్విచ్ రెసిపీ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చేశాను. మీరు దేనిలోకి చేశారనేది కమెంట్ చేయండి. మనమైతే 1K దగ్గరలో ఉన్నాం, అంటే 1000 మంది సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం. అలాగే మనము 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే ఒక స్పెషల్ లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి త్వరగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే చేసేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కమెంట్ చేయండి. త్వరగా 1K చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అండ్ అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టే ట్యూన్డ్ గైస్. అండ్ అలాగే ఈ శాండ్విచ్ అయితే ఖచ్చితంగా
రెడీ చేసి ఎలా వచ్చిందో అనేది కమెంట్ చేయండి. అండ్ అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్ గాయ్స్. సబ్స్క్రైబ్. బాయ్.